ఐబొమ్మ రవిని అరెస్ట్ చేశారు కదండి, దానిపై మీ ఒపీనియన్ ఏంటి? ఒపీనియన్ ఏముంది మేడం, ఒక థియేటర్కి వెళ్ళి చూడాలంటే టికెట్ 1000 రూపాయలు 1500 అమ్ముతున్నారు. అది ఐబొమ్మలో అంటే డౌన్లోడ్ చేసుకోవచ్చు. సాధారణ ప్రజలు చూడలేరు కదండి థియేటర్కి వెళ్ళి, అది ఐబొమ్మలో డౌన్లోడ్ చేసుకుని చూస్తారు. అది ఉంది కదా మేడం, అదే థియేటర్లో 1000 1500 అంటే ఆ ఫ్యాన్స్ చూస్తారు, సాధారణ జనాలు చూడలేరు కదండి. అందులో తప్పే ఉందండి. అలాంటి హ్యాకర్స్ చాలా మంది ఉన్నారు. ఐబొమ్మ రవి అరెస్ట్ పై మీ స్పందన ఏంటండి? అంటే మీరు దాన్ని ఖండిస్తున్నారా, లేకపోతే సపోర్ట్ చేస్తున్నారా? సపోర్ట్ చేస్తే ఉంది మేడం, గవర్నమెంట్ దాని విధానం చేసుకుని వెళ్ళిపోద్ది. మీ ఒపీనియన్ ఏంటి? మా ఒపీనియన్ ఉంది అందరిలాగే. సినిమాపై పైరసీ చేయడం కరెక్ట్ అంటారా, రాంగ్ అంటారా? రాంగే అండి, అది తప్పేది. అది కాదు, సాధారణ వాళ్ళు చూడలేరు కదండి థియేటర్కి వెళ్ళి, అదైతే కరెక్టేనండి. ఎలా ఉందండి సినిమా కాస్ట్లు? అంటే కామన్ మ్యాన్ కొనుక్కొని ఎలా ఉంటున్నాయా? లేదండి, ఒక థియేటర్కి వెళ్ళామంటే ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే ఒక 5000 పట్టుకెళ్ళాలండి. 1000కి 500కి వెళ్ళేది ఏం లేదండి, ఒక 5000 పట్టుకెళ్ళాలి ఒక ఫ్యామిలీ వెళ్ళాలంటే. అది ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు గవర్నమెంట్కి? ఏం చెప్పేదన్నా, సినిమా రేట్లు తగ్గించాలండి. థియేటర్లో కూడా చాలా దారుణంగా ఉంటున్నాయి. అది వాళ్ళు అమ్మే రేట్లకి థియేటర్లో మెయింటెనెన్స్కి సంబంధం లేదు.